నాగ చైతన్య ఉన్న ఆ సినిమా కోసం నేనెందుకు వస్తాను అంటూ సమంత కొన్ని సంచలనమైన కామెంట్ చేసింది. అయితే రీసెంట్‌గా ఒక వారం రోజుల నుంచి కూడా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా కలిసి నటించిన సినిమా 'ఏ మాయ చేస్తావే' సినిమా రిలీజ్ కాబోతుంది జూలై 18కి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఇయర్స్ గడుస్తున్న సందర్భంగా. మరి ఈ క్రమంలో చూసుకుంటే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మంచి హిట్లు సంపాదిస్తున్నాయి. అయితే రిలీజ్‌లకు కూడా ఆ సినిమాలో ఉన్న హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటున్నారు. టీవీ షోస్‌కి వెళ్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రేక్షకులు అందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే, నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొనాలి. ఒకే స్టేజ్ మీద ఒకే ఇంటర్వ్యూలో మేము చూడాలనుకుంటున్నామని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతున్నప్పుడు ఈ ఇష్యూ కూడా తన దగ్గరకు వచ్చిందనమాట. అయితే మీరేం చెప్తారో? చాలామంది ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు కదా, సినిమా రిలీజ్ చేస్తున్నారు, మరి ప్రమోషన్స్‌లో మీరు కూడా పాల్గొంటారా నాగ చైతన్య గారితో పాటు అని అడిగినప్పుడు సమంత ఏం చెప్పిందంటే, నాగ చైతన్య ఉన్న ఆ సినిమాకి నేనెందుకు వస్తాను, అండ్ అదేవిధంగా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఎవరెవరైతే అందులో భాగంగా ఉన్నారో ఎవరితోని కూడా అసలు టోటల్గా ఈ సినిమా ప్రమోషన్స్లోనే నేను పాల్గొనను అనే విధంగా సమంత చెప్పింది. అంటే ప్రేక్షకులు కోరుకునే దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు కోరుకుంటారు. కాకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా మా జీవితాలు ఉండవు కదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల మా జీవితాలు ఆధారపడి ఉండవు కదా, మాకంటూ కొన్ని ప్రైవసీలు ఉంటాయి, మాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా అని చెప్పేసి సమంత చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రావాలి అని చెప్తే ఖచ్చితంగా రావాల్సిందే. మరి వాళ్ళకు కూడా డైరెక్ట్గానే సమంత రానని చెప్తుందేమో ఎవరు కూడా తెలియదు. కానీ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా మాత్రం తను ఎవరితోని ఎక్కడా కూడా నేనైతే పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి సమంత డైరెక్ట్గానే చెప్పేది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా మాత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రేమ అంటే ఎవరెవరికి ఇష్టమో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి ఇష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. స్టిల్ ఇప్పటికీ సమంత క్యారెక్టర్ అంటే జెస్సీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అండ్ ఆ సినిమాలోని ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో అంటే గేట్ దగ్గర వాళ్ళ కన్వర్జేషన్ స్టార్ట్ కావడం, దాన్ని కూడా సమంత గుర్తు చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రేక్షకులు మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే సమంత ఈ విధంగా చెప్పడం అనేది కొంచెం మాకు డిసప్పాయింట్మెంట్ కూడా అనిపిస్తుందని కూడా చాలామంది అంటున్నారు.